దేవరా సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తేనే 500 కోట్లు రాబట్టింది. అది సాలిడ్ హిట్ టాక్ పడి ఉంటే బాక్స్ ఆఫీస్ పై టైగర్ దండయాత్ర ఎలా ఉండేదో చూసే ఉండేవాళ్ళం. కానీ అలా జరగలేదు. కొరటాల కోత, దేవరా ఊచకోతకు ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సాటిస్ఫై అవ్వలేదు. అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలని కొరటాలను డిమాండ్ చేస్తున్నారు. కొరటాల శివ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దేవరా 2ని పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు పెడతారు అని వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ ను దాదాపుగా కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఇదే నెలలో ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. మార్చి నెల నుంచి నీల్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు టైగర్. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి దేవరా 2 షూటింగ్ ప్రారంభం అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2026 ఆరంభంలోనే దేవరా 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే ఇది సాధ్యం అవ్వనుంది. లేదంటే ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఏదేమైనా దేవరా 2 కోసం టైగర్ అభిమానులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.